హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు 26/2/2025 అంటే మహాశివరాత్రి రోజున పంచాంగ వివరాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. 26/2/2025 బుధవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజున తిథి మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి 26వ తారీఖు ఉదయం 9:46 వరకు ఉంటుంది. తదుపరి మాఘ బహుళ చతుర్దశి వస్తుంది. అలాగే ఈ రోజున సూర్యోదయం ఉదయం 6:28 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:02 ఉంటుంది. అలాగే ఈ రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది. సాయంత్రం 4:39 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మంచి మాట, గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదువి అయినా సరే గుడి బయట వదిలేస్తాం. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు అందం ఎప్పటికీ అశాశ్వతమే. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ రోజున ప్రత్యేకత మహాశివరాత్రి, మాస శివరాత్రి, శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం ఈ రోజున చేస్తారు. ఈ రోజున చాలా మంచి రోజు. ప్రతి ఒక్కరూ కూడా అభిషేకం, శివాభిషేకం చేయించుకోవడం వలన మంచి జరుగుతుంది. ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఉంటుంది. ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:24 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 8:36 నుంచి 10:10 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున యోగం పరిగ రాత్రి తెల్లవారుజామున 2:45 వరకు ఉంటుంది. తదుపరి శివం వస్తుంది. ఈరోజు కరణం వనజి ఉదయం 8:58 వరకు ఉంటుంది. తదుపరి శకుని వస్తుంది. అలాగే ఈ రోజున పూజించవలసిన దైవం శివపార్వతులు. అలాగే విఘ్నేశ్వరుణ్ణి పూజించటం వలన శుభం కలుగుతుంది. విన్నారు కదా, ఈ రోజున పంచాంగం వివరాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.